వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మిత్రులకి అందరికీ కూడా నమస్కారం చెప్తూ, పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన విధంగా ఈరోజు మేమిద్దరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా మేము కొన్ని విషయాలు క్లారిఫై చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయటం జరిగింది. ముఖ్యంగా మా మీద ఈ మధ్య వస్తున్నటువంటి రూమర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది రాజ్యసభ సభ్యులుంటే అందులో 10 మంది వెళ్ళిపోతున్నారు అనేటటువంటి ఒక కథనాన్ని ఒకటి క్రియేట్ చేసి నడుపుతున్నటువంటి ఈ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. మనందరం కూడాను ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మేమందరం కూడాను పార్టీ తరఫులో ఒకళ్ళిద్దరూ వాళ్ళ ఆలోచనలు ఏదైనా మారినా అవి ఆల్రెడీ ఆ రిఫ్లెక్షన్స్ చూసాం. కానీ మిగతా మేమందరం కూడాను ఒకటే మాట మీద ఉన్నాం. పార్టీ అధినాయకుడికి ఆలోచనలతోటి మేము ఇదే పార్టీలో కంటిన్యూ చేసుకుంటూ, ప్రజలు మమ్మల్ని ఎందుకైతే అక్కడికి పంపించారో, పార్టీ మమ్మల్ని ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయముందో ఆ బాధ్యతలను నిర్వర్తించే దాంట్లో తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఫస్ట్. అయితే మేము ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ఒక బాధ. ప్రతి మనిషికి కానీ ప్రతి పార్టీకి కానీ ఒక వ్యక్తిత్వం, ఒక పరపతి ఉంటుంది. ఇప్పుడు అందులో అందరం ఒకే రకంగా ఉన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే, నేను చూస్తున్నాను ఈ మధ్య రాజకీయం నడపటం అనేది ఎంతో కష్టమైన పని. ఒక పార్టీ అధ్యక్షుడు, అందులో పార్టీలో ముఖ్య నాయకులు, తర్వాత కేడరు, కార్యకర్తలు అంతా కూడాను ఇదంతా కలిపి వాళ్ళందరినీ ఒక పద్ధతిగా తీసుకురావడం చాలా కష్టమైన పని. అయితే ఈ పార్టీల్ని నడిపేది ఎందుకు నడుపుకుంటున్నాం మనం? మీరు చూస్తే ఫస్ట్ మనకు అన్నిటికి కూడా దేశం కదా, మనకు అందరికి కూడా ప్రధానం. మన దేశం గొప్పగా ఉండాలి. మన దేశం గొప్పగా ఉండాలంటే ఆ దేశాన్ని నడిపించుకోవటానికి మనకి ప్రజాస్వామ్యం అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అని అంటే మంచి రాజకీయ పార్టీలు ఉండాలి. ఆ మంచి రాజకీయ పార్టీల్లో మంచి రాజకీయవేత్తలు ఉండాలి. వాళ్ళు కొన్ని బేసిక్ వాల్యూస్, కొంత విజను, అలాగే కొంత కేపబిలిటీ, వాటిని డెవలప్ చేసుకోవాలి పర్సనల్గా కూడా. అప్పుడే ఏమవుతుందంటే మన వ్యవస్థ ఒక గట్టిగా తయారవుతుంది. ఎందుకు తయారవ్వాలి? ప్రజాస్వామ్యం అనేది మీరు చూస్తే ఒక మెచ్యూర్డ్, ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యవస్థలో చాలా గొప్పగా రిజల్ట్స్ తీసుకొస్తుంది.